ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయంలో జీఎస్టీపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 22వ తారీఖున మాన్యశ్రీ భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో గతంలో ఉన్నటువంటి గూడ్స్ సర్వీస్ ట్యాక్సెస్ ఏదైతే 4 స్లాబులు ఉన్నాయో ఆ 4 స్లాబుల్ని కుదిస్తూ ఈరోజు పేద మధ్య తరగతులకి, మహిళలకి, ప్రజలందరికీ కూడా వారి జీవన విధానంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ దేశంలో 99% జీరో జిఎస్టీ, కొన్నిటి మీద 5% జిఎస్టీ విధిస్తూ పాత స్లాబ్ విధానాలను రద్దు చేసి నూతనంగా 2 స్లాబులు అమలు చేయటం జరిగింది. దీని వలన దేశంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకి దగ్గర ఒక కుటుంబానికి 15,000 రూపాయలు గతంలో కంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రతి కుటుంబానికి వారు వినియోగించేటటువంటి రోజువారీ సరుకుల పైన కానీ, స్టేషనరీ పైన కానీ, వైద్యానికి సంబంధించినటువంటి మందుల మీద కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి వస్తువుల మీద, పనిముట్ల మీద కానీ అనేక రకాలైనటువంటి ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి వస్తువుల మీద కొన్నిటి మీద అయితే 0%, కొన్నిటి మీద అయితే 10%. ఈ స్లాబ్ విధానాన్ని నిర్ణయించడం వల్ల ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఈరోజు అమలయ్యేలా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అసలు ఈ విధానాల మీద ప్రజలకి అవగాహన కల్పించాలి. ఇది ప్రధాన లక్ష్యం మన ముందుంది. దీంట్లో అందరం కూడా భాగస్వాములే. ఇటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ఇటు వర్తకులు, వ్యాపార సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మీడియా మిత్రులు అందరం కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సంస్కరణల్ని ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళాలి. ప్రజల్లో మనం ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంస్కరణల్ని, ఉత్తర్వులని ప్రజల్లోకి తీసుకోకపోతే ప్రజలు చాలామంది అమాయకమైన ప్రజలు ఉన్నారు మన ప్రభుత్వంలో. అలా పాత రేట్లు, పాత పద్ధతిలోనే జిఎస్టీ తగ్గించిన పాత రేట్లు అమ్ముతుంటే నష్టపోతారు. అందుకని ప్రతి గ్రామంలో కూడా ప్రధానంగా ప్రభుత్వ సచివాలయాలు ప్రతిరోజు గ్రామం మొత్తం ఈ రోజు నుంచి అక్టోబర్ 19వ తారీఖు వరకు 20 రోజులు ప్రతి గ్రామ పంచాయతీలో, మన నియోజకవర్గంలో 20 రోజులు రోజుకొక ప్రాంతానికి వెళ్ళి ప్రజల్ని, వాణిజ్య పరమైనటువంటి వ్యాపారస్తుల్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి ప్రతిరోజు తగ్గించిన జిఎస్టీ గురించి, దానివల్ల కలిగేటటువంటి లాభాల గురించి ప్రజలకు మనం వివరించాలి. జిఎస్టీ పెంచినప్పుడు
మనం ఎవరో కూడా అవగాహన కలిగించాల్సిన అవసరం, ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చేస్తారు రేట్లు పెరిగినాయి కాబట్టి. రేట్లు తగ్గించినప్పుడు కూడా మనం చెప్పుకోవాలి. పెరిగినప్పుడేమో ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తారు, ప్రశ్నిస్తారు. అదే తగ్గించినప్పుడు కూడా ప్రజలకు అవగాహన కలిగించాలి. కష్టం వచ్చినప్పుడేమో కష్టమైనటువంటి మాటలు మాట్లాడతాం, సౌకర్యంగా ఉన్నప్పుడు మేము సౌకర్యంగా ఉన్నాం ఎవరు చెప్పరు. ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి, మన గ్రామాలకు వెళ్ళినప్పుడు 100 మంది పెన్షన్లు తీసుకుంటారు. తీసుకున్నాడు బ్రహ్మాండంగా వాడు డబ్బులు జేబులు పెట్టుకొని సైలెంట్గా ఇంటికి వెళ్తాడు. గ్రామంలో ఒక్కడికే రాదు. వాడు ఆ మీటింగ్లకు వచ్చి విచ్చలవిడితనం చేస్తాడు, అంటే ఒకరికి రాకపోతే. ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక ఆలోచన. అందుకని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశం మీద, మీరు చూడండి గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఎంత తేడా ఉందంటే, ప్రతి అంశం మీద కూడా ప్రజలకి ముందుగా అవగాహన కలిగించాలి. అది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల బాధ్యత అని చెప్పేసి పదే పదే మనం చెప్తా ఉన్నాడు. ఉదాహరణకి ఈరోజు 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వెళ్ళాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళాం. మనం వెళ్ళకపోతే పెన్షన్ ఆగవు, పంచుతారు. కానీ ఈ ప్రభుత్వం గతంలో కంటే ఈరోజు మనం పెన్షన్లకు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు పెన్షన్ల పంపిణీ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఆ పెన్షన్లు ఇచ్చింది ఎవరు, ఆ పెన్షన్లు పెంచింది ఎవరు, ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతా ఉన్నాం. అందుకని ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక పెన్షన్ విషయంలోనే కాదు, ఎప్పుడైనా భారతదేశంలో జిఎస్టీ రేట్లు తగ్గిన పరిస్థితి లేదు, తగ్గించారు. తగ్గించిన దానికి కృతజ్ఞతగా మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దాని ఆలోచన కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. మనం థ్యాంక్స్ చెప్పాలంటే మీరు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చెప్పుకుంటే సరిపోదు, ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్ళాలి కార్యక్రమాల్లో. చాలా మంది అంటుంటారు దీన్ని కూడా చెప్పుకోవాలన్నా ఊర్లో ముట్టిపోయి ఇళ్ళ ముట్టిపోయి అని చెప్పేసి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చాలా మంది కామెంట్ చేస్తుంటారు. అదే పొరపాటు. ఆయన ఎప్పుడు కూడా గొడ్డు కష్టం చేయమని చెప్పట్లా, హార్డ్ వర్క్ చేయండి అని చెప్పట్లేదు. ఇంతకుముందు గతంలో చెప్పేవాళ్ళు మనం ఏ ఉద్యోగం సంపాదించాలన్నా, నువ్వు జీవితంలో పైకి రావాలంటే కఠోర శ్రమ, కష్టంగా శ్రమ పడాలి, కఠోర శ్రమ చేయాలి. ఈరోజు ఆ మాటలు ఆయన చెప్పట్లే, హార్డ్ వర్క్ అని చెప్పట్లా, స్మార్ట్ వర్క్ అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద స్మార్ట్ వర్క్. ఈరోజు మనం ప్రజలకు అవగాహన కల్పించేదే స్మార్ట్ వర్క్. 1 గంట సేపు ప్రజలకి, వర్తకులకి, మీడియా మిత్రులకి, ప్రభుత్వ అధికారులకి ఈ తగ్గించినటువంటి జిఎస్టీ మీద అవగాహన సదస్సులు పెడితే ప్రశ్నించేటటువంటి ఒక వాయిస్ వస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు సోపులు కొనుక్కొని పోతుంటారు, మందులు కొనుక్కొని పోతుంటారు, గృహానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కొనుక్కొని వెళ్తా ఉంటారు. ఇక్కడ వచ్చిన కూర్చున్న వాళ్ళు పోయి ఇప్పుడే కొట్లు అడుగుతారు, ఏమైనా తగ్గించారు కదా పాలు, మీరు పాత రేట్లు ఎందుకు నమ్ముతున్నారు. ప్రశ్నించేటటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది. అందుకనే ప్రతి వస్తువు మీద ఈరోజు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తగ్గించడం జరిగింది. దీనిపై మనం అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉంది. దీనిని ఇంకా ప్రజల్లోకి దగ్గరకు తీసుకెళ్ళడానికి మీడియా మిత్రుల బాధ్యత కూడా ఉంది. మనమందరం, ఎందుకంటే వాళ్ళు కూడా మీడియా కూడా ప్రజలే, వాళ్ళు కూడా సమాజంలో ప్రధానమైన భూమికి పోషిస్తున్నటువంటి వారు. అందరిది సమిష్టి బాధ్యత ఉంది. అందుకనే మనమందరం కూడా ఈ సూపర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం. ఈ పన్ను